మెక్డొనాల్డ్స్ కి వెళ్తే ఎలాంటి ఆఫర్స్ గ్రాప్ చేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూడండి. మెక్డొనాల్డ్స్ కి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిపి వెళ్ళాను. ఒక్కరే వెళ్ళి చిల్ అవడం కంటే అందరితో కలిసి వెళ్తేనే హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కెఫేలకి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయని ముందుగా తెలుసుకొని వెళ్తే ఇంకా మంచిది. ఇక్కడికి మేము రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాము. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలోకి అన్నిటికంటే మెక్డొనాల్డ్స్ లోని రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. చాలా రెస్పెక్టబుల్ గా వర్కర్స్ అయితే బిహేవ్ చేస్తారు. మేమైతే 6 మెంబర్స్ అయితే వెళ్ళాము రెస్టారెంట్ కి అయితే. మేమైతే మెక్ సేవర్ కాంబో మీల్స్ అయితే తీసుకున్నాం. ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. నేనైతే ఈ కాంబో మీల్ తీసుకున్న ప్రతిసారి చాలా కష్టంగా తింటాను, ఎందుకంటే అంత ఎక్కువైపోతుంది నాకు. ఈ మీల్ లోని మినీ బర్గర్, 1 పీస్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, కూల్ డ్రింక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి. మేమైతే అందరూ కలిసి ఆ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. నేను మెక్డొనాల్డ్స్ లో తిన్న ప్రతిసారి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే తినేసాక చాలా అనీజీగా అనిపిస్తుంది. చికెన్ టేస్ట్ అయితే పూర్తిగా మార్చేశారు. ఇంతకు ముందు అయితే తినేటప్పుడు చికెన్ క్రిస్పీగా, టేస్టీగా అండ్ స్పైసీగా అనిపించేది. ఇప్పుడు ఆ టేస్ట్ అయితే పూర్తిగా మార్చేశారు. నేనైతే వెళ్ళి అడిగాను కౌంటర్ కి వెళ్ళి, ఇంత ముందు ఉండే టేస్ట్ వల్ల ఏదో ఇబ్బందులు కలిగాయని స్టోర్ లో అయితే చెప్పారు. నిజం చెప్తున్నాను, అన్ని బాగా ఉన్నాయి కానీ ఒక చికెన్ అయితేనే బాగా లేదు. దాన్ని వాటర్ లో ఉడకబెట్టి పిండిలో ముంచి ఫ్రై చేసినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఖచ్చితంగా మెక్డొనాల్డ్స్ వాళ్ళు అయితే దీన్ని నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కానీ మీల్స్ అయితే మాత్రం కంప్లీట్ చేసేసాము. చూడండి ఒకసారి ఏది మిగిల్చకుండా తినేసాము.